నేను ఎగ్ కర్రీ కోసం అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నా. ఎగ్స్ ఫ్రై చేయడానికి 4 ఎగ్స్ తీసుకుంటున్నా. ఎగ్స్ ఫ్రై చేయడానికి కొద్దిగా అయితే పసుపు, లైట్గా సాల్ట్, కారపొడి అయితే ఫ్రై చేసుకున్నా. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టి తీసుకున్నా అండి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఎగ్స్ తీసేసుకున్నా. ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే మిక్సీలో వేసేసి దాంతో మంచిగా మిక్సీలో వేసుకొని పేస్ట్ అయితే మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాం కాబట్టి ఒక గుప్పెడు పచ్చిమిర్చిలు అయితే తీసుకుందాం. ఓకేనా? అట్లాగే గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా తీసుకుందాం. ఇది తెంపి కడిగి పెట్టానండి, అందుకే ఆకులు ఇట్లా అవుతున్నాయి. అట్లాగే కాడలతోటి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. పుదీనాను ఇది కొత్తిమీర నాకు కొంచెం ఐడియా లేదేమనుకోకండి. ఇందులోకి ఒక 5-6 మిరియాలండి, చెక్క, అట్లాగే ఎలాచి, 2 లవంగాలు మంచిగా మిక్సీ చేసుకుందాం. ఇంకా ఈ ఎగ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ తీసుకుంటున్నా. పావులు అయితే ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్, పసుపు. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది మంచిగా కొంచెం అయితే మరిగించుకుందామండి. ఇది పచ్చి వాసన పోయి టేస్ట్ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకుందాం. మనం టేస్ట్ కోసం మిక్స్ చేసిన పేస్ట్ అండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు మన ఎగ్ కర్రీకి. కొంచెం లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇట్లా కలుపుతూనే మనమైతే ఉడికించుకోవాలండి. దీన్ని మూత పెట్టేసి పెడితే అడుగంటిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే స్పూన్ తోటే మెల్లిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఒకవేళ మూత పెట్టి ఉడికించుకోవాలనుకుంటే మొత్తం సిమ్లో పెట్టేసుకొని సిమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకుందామండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనము గ్రేవీకి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం ముందుగా కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందాం. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, రుచికి సరిపడేంత సాల్ట్ కూడా. మిక్సీలోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేస్తున్నా గ్రేవీకి తగ్గట్టుగా. ఇది ఉడికిపోయి మళ్ళీ చిక్కగా అయిపోతుందండి. చూసారా? ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. బాగా థిక్గా ఉంది గ్రేవీ. ఇలా దగ్గరకు వచ్చే టైంలో మనమైతే 1 కప్ అయితే పెరుగు అయితే యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం మంట అనేది సిమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పెరుగు అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుంది. మంచిగా కలిపేసుకున్నామండి. ఇంకా అయితే ఆయిల్ తేలుతూ అయితే ఉందండి. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందామండి. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం గార్నిష్ కోసం. అయితే సర్వ్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. ఫ్లేవర్ సూపర్.